యోగ వాసిష్టం కథల్లో ఈరోజు కూడా ప్రహ్లాదుని కథ. నిన్న విష్ణువు ప్రహ్లాదుడితోటి, నాయన బ్రహ్మమునందు విశ్రాంతి దొరికే వరకు నువ్వు తత్వ విచారణ చేస్తూ ఉండు అని అన్నాడు కదా. ఇక అందుచేత మొదలెట్టాడు అన్నమాట. తనలో తాను ఇలా అనుకోవటం మొదలెట్టాడు ప్రహ్లాదుడు. నీవు విచారవంతుడవు కదా అని కదా సంసార దుఃఖ హరుడైన విష్ణుదేవుడు నాకు చెప్పాడు. నిజమే, కనుక తత్వ విచారణ చేస్తాను. మాట్లాడుతూ, నడుస్తూ, కూర్చుంటూ, బయట విషయాలను సేకరిస్తూ ఉన్న ఈ ప్రపంచంలో అసలు నేనెవడిని? ఇక్కడే పోతన గారు చాలా చక్కని పద్యాలు రాశాడు. మరి మాట్లాడుతూ, నడుస్తూ అన్నాడు కదా. అందుకని పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులున్ సేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారి సుతుడే తద్విశ్వమున్ భువరా. ప్రహ్లాదుడు ఏం చేశాడు? అన్నం తింటూ, నీళ్లు తాగుతూ, మాట్లాడుతూ, నవ్వుతూ, వినోదిస్తూ, నిద్రపోతూ, ఎప్పుడైనా ఏమరక శ్రీహరి యందు మగ్నమై మనస్సు గలవాడై ఈ ప్రపంచాన్ని మరిచిపోయాడు. అలాగే వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు ఎడుచునొక్క చోట నశ్రాంత హరిభావన రుణచిత్తుడై యుద్ధతుడై పాడునొక్క చోట విష్ణుడెంతయ కాని వేరొండు లేదని ఎత్తిలి నగుచుండునొక చోట నలినాక్షుడను విధానము గంటినేనని ఎబ్బి గంతులు వైచునొక్క చోట బలుకునొక్క చోట బరమేసుగేశవున్ ప్రణయ హర్ష జనిత బాష్పసలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్కచోట నిలచి ఉరకుండు. ఆ ప్రహ్లాదుడి స్థితి ఇందులో కూడా చెప్పాడు. ప్రహ్లాదుడు చోట విష్ణు ధ్యానం లభింపలేదని ఒంటరిగా కూర్చుని ఏడ్చేవాడట. ఒకచోట విష్ణు మనసు నిలిపి ఆనందంతో పాడేవాడట. విష్ణుడు అనగా ఇంతే, వేరే లేదని ఒక చోట పగలబడి నవ్వుకునేవాడట. ఒకచోట హరి అను నిధి దొరికిందని పొంగి చిందులు దొక్కాడట. ఒకచోట విష్ణునామ సంకీర్తనం చేస్తూ భక్తి తాత్పర్యాలతో ఆనందపడి ఒడలు గగుర్పొడ కన్నీరు విడిచేవాడట. ఒకచోట ధ్యానం చేస్తూ కనులు మూసుకొని ఊరుకుండాడట. శరీరధారులకు ఇళ్లను చీకటి నుతి లోపలం ద్రల్లక వీరునేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతిని దివ్య కళామయమంచు విష్ణునందులమున్ చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. ఇంకా ఎల్ల ప్రాణులు ఇలా ఇల్లు అనే చీకటి నూతిలో పడక, వారు మేము నాది వారిది అనే భేదభావం చెందక, అంతయు విష్ణుని అమానుషమైన విశాల విలాసముల స్వరూపమే, వేరు లేదని తలచి చిత్తాన్ని శ్రీహరి యందు చేర్చి ధ్యానిస్తూ అడవులలో నుండి తరించడం మంచిది అనుకునేవాడట. మరి ఆయన చింతించమన్నాడు కదా. ఇక మందార మకరంద మాధుర్యమునందేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని విచికలందు గురాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖదియైచకు కోయిల చేరునే కుజటములకు కుటజములకు పూర్ణేంద్రు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి నిరతంబు జరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఇంకా ఏమనుకునేవాడంటే, 1000 మాటలు ఎందుకు కానీ కల్పవృక్షములలో పువ్వుతేనెలు త్రాగేటువంటి తుమ్మెదలు మంగ చెట్ల దగ్గరికి వెళతాయా? అలాగే సురగంగా నది అలలలో తూగే అంశలు మన నదులలోకి వస్తాయా? తీయని మాగివి చిగురు తిన్న కోయిలలు కొడిసె చెట్ల మీదకి వెళతాయా? వెళ్ళవు కదా.
పున్నమనాటి చంద్రుని వలె వెన్నెలనే తావేటువంటి చకోర పక్షులు మంచు పిల్లల మీదకి వెళతాయా? వెళ్ళవు కదా. అలాగే విష్ణు దివ్య పాదార బిందముల ధ్యానాన్ని చేస్తూ అమృతము త్రాగటం చేత మత్తెక్కిన మనస్సు ఎట్లా మరి ఇంకొక పక్కకి తిరుగుతుంది? అలాంటి స్థితిలో ఉంది ఇప్పుడు. ఆయన అలా చింతన చేస్తున్నాడు అన్నమాట ప్రహ్లాదుడు. మరి ఎప్పుడు బ్రహ్మానందంలో విశ్రాంతి దొరికేందుకు ఇలాగే తత్వవిచారణ చేయమన్నాడు కదా, అందుకని అలా మొదలెట్టాడు. కాబట్టి మాట్లాడుతూ నడుస్తూ కూర్చుంటూ బయట విషయాలను సేకరిస్తూ ఈ ప్రపంచంలో నేను ఎవరిని బాహ్యంగా కనిపించే జగత్తు నేను కాదనటం స్పష్టం. ఇక అసద్రూపమైన ప్రాణవాయువుతో కూడి క్షణకాలం స్ఫురిస్తూ తరువాత నశించిపోయే ఈ జడమైన దేహం కూడా నేను కాను. జడ రూపాలైన శబ్ద స్పర్శ రూప రసగంధాలు నేను కాను. ఇందులో ఇవన్నీ మన తత్వాల గురించి, ఇవి తన్మాత్రలు, ఇవి పంచతన్మాత్రలు, ఇవి జడమే కదా. ఆ చైతన్యం లేకపోతే అంతా అంతే. మొత్తం 24 తత్వాలు ఎందుకు కొరగావు కదా. ఆ తత్వం ఉండేస్తే అసలు ఆత్మ అనేది ఉంటే, ఆ బ్రహ్మం అనేది ఉంటే, ఈ 25 ఇంద్రియాలు, ఈ 24 ఇంద్రియాల్లో ఆయన ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క పేరుతో నడయాడుతుంటే అప్పుడు ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా. కాబట్టి మరి నేను ఎవరిని అసలు? మమత్వరహితమై, మనోవృత్తిరహితమై, శాంతమై, పంచేంద్రియ భ్రమరహితమై, శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ మాత్రమే నేను. ఇన్ని లక్షణాలు చెప్పాడు ఇక్కడ ఆత్మకి. దాన్నే బ్రహ్మం అన్నాం, దాన్నే చైతన్యం అన్నాం. అలాగే మొట్టమొదటి అక్షర పరబ్రహ్మమైన ఓంకారం అన్నాం. ఇక్కడ దాని లక్షణాలు ఏంటి? మమత్వరహితమై, మమకారమే లేదు దానికి. మనోవృత్తి రహితమే, సంకల్పాలు లేవు, మనస్సే లేదు. శాంతమై, ఎప్పుడూ శాంతంగానే ఉంటుంది, ఆవేశం లేదు అసలు. పంచేంద్రియ భ్రమరహితమై, ఈ పంచేంద్రియాలే కదా మన భ్రమలో పడేసి, అలాంటి భ్రమలు ఏమీ లేవు దానికి, ఆ చైతన్యానికి. శుద్ధ చైతన్య స్వరూపమైన అలాంటి ఆత్మనే నేను అనుకుంటున్నాడు ఆ తత్వవిచారంలో. విషయాలు లేనిది, సర్వప్రకాశకము, బయట వెలుపల వ్యాపించింది, అసంగం, నిర్మలం, సద్రూపం అయజ్ఞ చిన్మయుణ్ణే నేను. ఇన్ని లక్షణాలు ఈ బ్రహ్మానికి ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కసారి మళ్ళీ మనకు గుర్తొచ్చేటట్టు చెప్పారు. ఆహా, ఈ జగత్తంతా నిర్వికల్ప చిదాభాసమైన ఆత్మ మాత్రమే. అంటే ఇదంతా ఆత్మ యొక్క శరీరం, అదేగా విశ్వరూపంలో మనం తెలుసుకుంది అని. అలా ఆత్మ మాత్రమే అని, అట్టి వ్యాపకమైన ఆత్మస్వరూపమే నేను అని ఇప్పుడు తెలుసుకున్నాను అని తనలో తను అనుకుంటున్నాడు ప్రహ్లాదుడు. జగత్ స్థితికి కారణభూతులైన బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, రుద్రాదులకు ఆది కారణం ఈ ఆత్మయే. వారందరి ఉనికి కూడా కారణం ఈ ఆత్మే. దీనికి మరొక కారణం లేదు. ఇంకా మనకైతే కారణాలు ఉన్నాయి కానీ చివరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఇంద్ర ఈ దేవతలకు కారణం ఉంది కానీ వాళ్ళు రావటానికి ఆత్మకి కారణమేమీ లేదు. అదే కారణం అంతే. చిత్త, విషయ, ద్రష్ట, దర్శన, దృశ్య నామాదులు లేనిది నిత్య స్వయం ప్రకాశ రూపము అయిన నా ఆత్మకి పలుమార్లు నేను వందనం సమర్పిస్తున్నాను. అంటే ఆత్మకి మనం వందనం సమర్పించుకుంటూ ఆత్మస్థితిలో మనం ఉండాలి అన్నమాట. అంటే దేహభ్రాంతిని వదిలేయాలి, ఆత్మభావనని కలిగి ఉండాలి. ఈ ఆత్మ అజ్ఞానుల చేత పొందరానిది. వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంకా పైగా స్థూల జగత్తే శాశ్వతం అనుకుని ఉన్ననాళ్ళు హాయిగా అనుభవిద్దాం, పోయిన తర్వాత ఆలోచన ఎందుకు అనే భావంలో ఉంటారు అజ్ఞానులు. కాబట్టి వాళ్ళు పొందలేరు దీన్ని, ఆత్మజ్ఞానాన్ని. నిర్మల చిత్తం చేతనే పొందబడేది, దిక్కులందంతటా వ్యాపించి భ్రమ సంకోచాలు లేకుండా సర్వ పదార్థాల్లో స్థితి కలిగి సర్వకర్తనై విరాట్టుగా సామ్రాట్టుగా నేనే భాసిస్తున్నాను. ఇంద్రుని ఆధిపత్యం లేనిది, శస్త్రాస్త్రాలు లేకుండానే దేవతల్ని జయించగలిగింది అయిన ఈ అపూర్వ విశాల రాజ్యం నాకు కొరకుండానే లభించింది. బ్రహ్మదేవుని భవనమైన ఈ విశాల బ్రహ్మాండాన్ని అతిక్రమించి ఉన్న నా స్వరూపానికి కొంత కూడా కొరత లేదు.
ఏ శస్త్రాలు నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పవక నచైనం క్లేదయంత్యో పువ్వున శోషేతి మారత. శస్త్రాలు ఖండించలేవు, గాలి ఆర్చలేదు, ఇలాగే నీరు తడపలేదు. అలాంటిదే ఈ ఆత్మ. దేవతలను కూడా జయించగలిగింది. దేవతలందరూ దీని అధీనంలోనే ఉన్నారు. అలాంటి ఈ నేను బ్రహ్మదేవుని భవనమైన విశాల బ్రహ్మాండాన్నంతా ఆక్రమించి ఉన్న నా స్వరూపానికి కొంత కూడా కొరత లేదు అనుకుని ఆత్మస్థితిలో విచారణ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా తర్వాత ఏం విచారణ చేస్తాడో రేపు తెలుసుకుందాం. స్వస్తి.